ఇక తెలంగాణ నిరుద్యోగులారా, ఓ యువత, తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులందరికీ కూడా జర్నలిస్ట్ రంజిత్ ఒక అంశాన్ని చెప్పబోతున్నాడు. ఏంటి అంటే, తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి. ఇందులో మీరు పూర్వం అంటే గతంలో వెళ్ళి చూసినా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో మీకోసం అంటే దాదాపుగా 40 లక్షల మంది యువత ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన పోరాటం చేసి మీరు ఇందిరా పార్క్లో ధర్నా చేసినప్పుడు వచ్చినాం, దాంతోపాటు మీరు ప్రజాభవన్ ముట్టడించినప్పుడు వచ్చినాం, గవర్నర్ దగ్గర వెళ్ళినప్పుడు వచ్చిన, సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు వచ్చిన. ఇప్పుడు మీకు అన్యాయం జరగబోతున్నది. ఇగో ఏం జరుగుతున్నది అంటే, అన్నా నాకు తెలంగాణలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మార్పు పేరుతో వచ్చింది, నాకు ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్, ఇక చాలా ఉద్యోగాలు వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటే కొలువుల మీద కొలువులు ఇస్తారు అని కలలు కనిన యువత అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదు, నేనైతే మీ ఆశల మీద నీళ్లు జల్తాలు, ఆశలు ఆవిరైపోతున్నాయని చెప్తా. ఎందుకంటారా, నా వెనుక కనిపిస్తున్న ఒక అంశం చూస్తున్నారా, ఇది చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఫేమస్. జూలైలో వాలంటరీ వ్యవస్థ తెస్తాం. వాలంటరీ వ్యవస్థ అంటే జీతం ఎంత అనుకుంటున్నారు? వారి నెలకు 10,000 చొప్పున వేతనం, ప్రజలకు పథకాలు అందించేలా కార్యాచరణ. అంటే ఇక ఉద్యోగస్తులు అవసరం లేదు. వాలంటరీ వ్యవస్థతోని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆ వ్యవస్థ అంటే ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలో ఓకే, కానీ ఇతర శాఖలకు సంబంధించి అన్నింటికీ ఏ విధంగా మైనస్ అయిందో మీరు చూడొచ్చు. ఇక ప్రజలకు రాజీనామా పేరిట హరీష్ రావు డ్రామాలో మంత్రి కోమటిరెడ్డి, ఇది పక్కన పెడితే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఉద్యోగాలకు చెక్కు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి యువత మీరు ఆలోచించండి. నేనేమని చెప్తున్నానంటే, వాలంటరీ వ్యవస్థ వస్తే గనక మీ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ కొలువులు, మీరు కలలుగన్న ఆఫీసర్, మీరు కలలుగన్న ఉద్యోగ పోస్టుల కంటే ఇవి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేసి 10,000 జీతం ఇచ్చేసి ఇట్లా చేతులు దులుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ త్వరలో చేయబోతుంది. తస్మత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీని గనక నమ్మితే మీ భవిష్యత్తును, మీ బతుకులను ఆగమాగం చేస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించు ఓ నిరుద్యోగి. 40 లక్షల మంది నిరుద్యోగులారా, మీ వెనుక ఉన్న మేధావులు అని చెప్పే వాళ్ళందరూ ఇప్పుడు ఏ ఎలక పొక్కలు ఉన్నారు, ఎక్కడున్నారు అనేది కూడా మీరందరూ కూడా వాళ్ళందరినీ కూడా ప్రశ్నించమని తీసుకురారి. మీకు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా నామాలు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ బిడ్డలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఏం జరగబోతుంది, ఎట్లుండబోతుంది అనేది కూడా చెప్పినా. నేనేమంటున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు నేను చాలామంది అంటున్నారు, ఏందన్నా గూగుల్ పే ఫోన్పే అంటున్నావు, దేనికోసం అన్నా, కాస్త ఎక్విప్మెంట్ కావాలి, మీరు కొనిచ్చినా పర్వాలేదు, డొనేషన్ చేసినా పర్వాలేదు. నేనేమంటున్నానంటే, గతంలో గా డొనేషన్ పేరుతోనే ఇగో ఇప్పుడు గా కేసులు అయినాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే, మేము పనిచేస్తాం అంటే మా వరకు మీ ఎదుగుదల కోసం పనిచేస్తాం. 9908572666 అనే నెంబర్ ఉంటుంది. మీ సహకారంగా మీరు ఏదైనా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా మీరు అన్నిటికంటే ముఖ్యం ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దీన్ని పూర్తి స్థాయిలో షేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక మరొక 2 గంటలలో మీతో మాట్లాడడానికి నేను వస్తా. అప్పటి వరకు చూస్తూ